వెల్కమ్ టు దిల్సిదిల్. నేను మీ దిలీశ్వరి అలియానా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఆర్గానిక్ ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ త్రూ పండిస్తారు. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ వాడకుండా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తారు. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎరువులు వాడరా అంటే వాడతారు. కానీ అవి ఎలాంటి ఎరువులు అయి ఉంటాయి అంటే జీవ సంబంధమైన ఎరువులు, ప్రకృతికి ఎటువంటి హాని చేయనివి, సాయిల్కి ఎటువంటి హాని చేయని ఎరువులు అయితే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు, అలమల నుంచి ఆకులు, చెట్లు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే వేస్టేజ్, పండ్లు, కూరగాయలు కుళ్ళిన వాటి నుంచి వచ్చే వేస్టేజ్, జంతువుల కళేబరాలు కానీ లేకపోతే వాటి నుంచి వచ్చే వేస్టేజ్ని కానీ వేసి పండిస్తారనమాట. సో ఇదే ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫార్మింగ్. అయితే ఈ ఆర్గానిక్ ఫుడ్ని ఉపయోగించుకొని చాలామంది వచ్చేసారు మోసగాళ్ళు. అయితే వీళ్ళు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారంటే, మేము అన్నీ కూడా ఆర్గానిక్గా పండిస్తున్నాము, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నెయ్యి, తేనె ఇలాంటివన్నీ కూడా మేము ఆర్గానిక్గా పండిస్తున్నాము, ఎటువంటి ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కెమికల్గా ఉండేటివి ఏవి కూడా మేము ఉపయోగించట్లేదు అని చెప్తున్నారు. అయితే ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉందా అన్నది మనమే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక గంపడు టమాటోస్ని చెక్ చేసి ఇది ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పారనుకోండి. ఓకే, ఆ గంపడు మాత్రమే ఆర్గానిక్ ఫుడ్, వాటికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. మరి మిగతావి ఏవైతే ఉన్నాయో వేరే కూరగాయలు కానీ లేకపోతే ఆ 1 ఎకరమో 1/2 ఎకరమో ఫార్మింగ్ చేసింది కాకుండా ఇంకొక ల్యాండ్లో పండించే వాటికి మనం ఎలా చెప్పగలము? ప్రతి గంపలు తీసుకెళ్ళి మనం ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చెకింగ్ చేయించలేం కదా. ప్రతి ఒక్క ఫ్రూట్ని, ప్రతి ఒక్క కూరగాయని మనం వెళ్ళి చెకింగ్ చేయించలేం కదా. సో ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఆర్గానిక్ ఫుడ్ ముసుగులో చాలా అవకతవకలు అనేవి జరుగుతున్నాయి. ఎలా అంటే ఫేక్ సర్టిఫికేషన్ తెచ్చుకుంటున్నారు. సర్టిఫికేట్స్ ఏదో ఒకదానికి ఇచ్చేది ప్రతి ఒక్కటి మా దగ్గర ఆర్గానిక్గా అన్నట్టు ఒక పెద్ద లేబులింగ్ చేసేసి పెట్టేసుకుంటున్నారు. అలాగే కాకుండా దొంగ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళే ప్రింట్ చేసుకొని ఏదో లోగోస్ని ఎక్కడి నుంచో కాపీస్ చేసేసి మరీ పెట్టుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా కొన్ని వాళ్ళు పండించే దగ్గర మాత్రమే మనకు వీడియోస్లో చూపించి మిగతాదంతా కూడా నార్మల్గా ఉన్న రైతుల దగ్గర నుంచి మాత్రమే పండిస్తున్నారు. సో వీటన్నిటిని మనం కనుక్కోవడం చాలా కష్టం. ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఒక నమ్మకం వల్లనే ఇది ఇంతగా గ్రో అవుతున్న మార్కెట్. అంతే కదా, నమ్మకం, వాళ్ళు ఓకే ఆర్గానిక్గా పండిస్తున్నారు అనే నమ్మకంతో మాత్రమే మనం కొనగలం. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని వెరిఫై చేసుకునేది అంటూ ఏముండదు. సో ఇదంతా నమ్మకం మీద సాగుతున్న బిజినెస్ కాబట్టి చాలామంది మోసగాళ్ళు మోసం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో కేజీ అనుకుంటే ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద అదే టమాటోని 80 రూపాయలకు అమ్ముతున్నారనమాట. సో ఇక్కడే కొంతమంది క్యాష్ చేసేసుకుంటున్నారు. మన ఇండియాలో ఫుడ్ అనేది చాలా చాలా వ్యాస్ట్, అంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యత చెందింది. ఎందుకంటే రీసెంట్గా కూడా మన ఇండియా అనేది చైనాని దాటి జనాభాలో ముందుకెళ్ళిపోయింది. మరి ఇంతమంది జనాభాకు కూడా ఫుడ్ అవసరం కాబట్టి సో ఈ ఫుడ్ బిజినెస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకప్పుడు ఇండియాకి ఫుడ్ సరిపోకపోయినప్పుడు ఏమయ్యేది అంటే హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా జీన్ మాడిఫైడ్ క్రాప్స్ని తీసుకొచ్చారు, కొత్త వంగడాలని తీసుకొచ్చారు. వాటి నుంచి ఏంటంటే నీటి ఎద్దడి తక్కువగా ఉండి పంటలు అనేవి ఎక్కువగా దిగుబడి ఎక్కువగా వచ్చి హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసాయి. సో వీటన్నిటి వల్ల రాను ప్రజలకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి జనాలు మెల్లగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సంవత్సరాల కిందట పతాంజలి రామ్దేవ్ బాబా ఉన్నారు. ఆయన ఒకేసారిగా చాలా వెరైటీస్ అన్నీ మెల్లిమెల్లిగా సోప్స్ దగ్గర నుంచి అన్ని జ్యూసెస్ దగ్గర నుంచి అన్నీ మేము ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా కూడా మేము పండిస్తున్నాము అని చెప్పేసి చాలా, అంటే ఒక చిన్న ప్రోడక్ట్ని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి పెద్ద లెవెల్లో మార్కెట్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా మార్కెట్ జిమ్మిక్కే, మనకి ఏమీ తెలియదు అక్కడ. కానీ పెద్ద లెవెల్లో ఇది స్కామ్ ఉందని చెప్పేసి అప్పుడే వీటిపైన రకరకాల కేసులు పెట్టారు. అయినా సరే దర్జాగా ఇంకా ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లో కొనసాగుతూనే ఉన్నాయి. సో వీటికి ఒక్కసారి జనాలకి ఆ ప్రోడక్ట్ అలవాటు చేస్తారు. అలవాటు అయ్యే వరకు క్వాలిటీని క్వాంటిటీని మంచిగా పెట్టి అలవాటు అయిన తర్వాత నాసిరకం ప్రోడక్ట్స్ని అనేవి తయారు చేస్తారు. సో అందుకనే మన ఇండియాలో ప్రాపర్ చెకింగ్స్ ఏమి లేవు కాబట్టి అన్నీ కూడా నాణ్యమైన వస్తువులుగా మనం అధిక ధర పెట్టి కొంటున్నామే. కానీ ఇప్పుడు అవే ప్రోడక్ట్స్ని మనం విదేశాలకు పంపిస్తే మాత్రం అక్కడ దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. అయితే ఇక్కడే కొంతమంది
మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని వీడియోస్ పెట్టడం. ఆ వీడియోస్లో ఎలా అంటే వాళ్ళు కొంచెం ఆర్గానిక్గా పండిస్తున్నాం, మనకు మొత్తం వీడియోలో అంతా చూపించరు కదా, కొంచెం చూపించి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. సో ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ వాళ్ళు కూడా వేరే రైతుల దగ్గర నుంచే కొంటున్నారు. సో వేరే రైతుల దగ్గర నుంచి కొని మేమే పండిస్తున్నాం, ఇన్ని ఎకరాలు తీసుకున్నాం, అన్ని ఎకరాలు తీసుకున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు కూడా వేరే రైతుల దగ్గర నుంచే కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్కి తగ్గ సప్లై అనేది లభించట్లేదు. వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై లేకపోవడం వల్ల వేరే రైతుల దగ్గర నుంచి కొంటున్నారు. మరి వేరే రైతులు అలా ఆర్గానిక్గానే పండిస్తున్నారా అంటే అది మనకు తెలియని విషయం. సో ప్రజలు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు వారి దగ్గరలో ఏవైనా వాళ్ళకి రైతులు అందుబాటులో ఉంటే ఆ రైతుల నుంచి కొండం. తర్వాత ఇంట్లోనే చిన్నవి, మరి పెద్దవి కాకపోయినా చిన్నవి ఏమైనా కూరగాయలు, ఆకుకూరలు లాంటివి చిన్న పంటలు, మిద్దె తోటలు కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకొని పండించుకోవడం ఉత్తమం. ఎందుకంటే దళారులు ఎక్కువగా ఇందులో లాభపడుతున్నారు. అటు రైతులు మోసపోతున్నారు, ఇప్పుడు కొనవాళ్ళు మోసపోతున్నారు, మధ్యలో ఉన్న దళారులు మాత్రమే బాగుపడుతున్నారు. సో వీటిని అరికట్టడానికి గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఏంటంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అలాంటి వాళ్ళకి కొన్ని రకాల ఇన్సెంటివ్స్ కానీ అలాంటివి ఇవ్వడం గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గానే తీసుకుందని చెప్పవచ్చు. సో ఇలాంటి ఇనిషియేషన్స్ అన్నీ ఏమవుతున్నాయి అంటే రైతులు పండించలేకపోతున్నారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం వల్ల వాళ్ళకి ఇవన్నీ పండించడం వల్ల వాళ్ళకి ఎటువంటి గిట్టుబాటు ధరలు రావట్లేదు. బికాజ్ ఆఫ్ మధ్యవర్తులు వాళ్ళకి తక్కువ ధర ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని మళ్ళీ ప్రజలకి, నార్మల్ పీపుల్కి ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నారు. సో ఈ మధ్యవర్తులు అనేది అస్సలకి మనం ఎంకరేజ్ చేయకూడదు. అంతేకాకుండా ఈ డిమాండ్ అండ్ సప్లైని చూసుకోవాలి. మన దగ్గర నుంచి డిమాండ్ ఉంటేనే కదా వాళ్ళు ఎక్కువగా కల్తీ చేయగలరు. సో ప్రజలకు కూడా మనకి ఏది అవసరం, ఏది న్యాచురల్గా వస్తుంది, ఏ దానికి మనం ఎక్కువగా డబ్బు వెచ్చించాలి. సో ఇలాంటివన్నీ చూసుకొని వారు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వేస్ట్ చేసుకోకూడదు దళారులపై అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.